type of polynomial. Type of polynomial. Okay na? And the general form. It is general form. మూడోది degree. Degree of polynomial. Degree of polynomial. First type. ఏంటి జీరో polynomial. ఏ polynomial? జీరో polynomial. జీరో polynomial అంటే p of x is equal to 0. ఓకేనా? polynomial p of x is equal to 0. p of x is equal to 0 అన్నాడు. 0 into ఇలా రాయొచ్చా? 0 into x power 4 రాయొచ్చా? 0 into x cube రాయొచ్చా? ఇదే 0 ని polynomial గా మార్చాలి. 0 into x power 4 రాయొచ్చు, 0 into x cube రాయొచ్చు, 0 into x power 999 కూడా రాయొచ్చు. అంటే డిగ్రీ ఏమవుతుంది నీకు చెప్పగలవా? డిగ్రీ ఎగ్జాంపుల్ 4 అవుతుంది దీనికి. దీనికైతే డిగ్రీ ఎంత అవుతుంది? 3. దీనికైతే డిగ్రీ 999. ఓకేనా? అంటే పర్ఫెక్ట్ గా మనం ఎగ్జాక్ట్ గా ప్రిసైజ్ గా డిగ్రీ అనేది చెప్పలేదు. దేనికి? జీరో పవర్. సో డిగ్రీ అనేది ఏంటి? అన్డిఫైన్డ్. ఎందుకంటే అన్డిఫైన్డ్ ఏదైనా అవ్వచ్చు. పర్ఫెక్ట్ గా ఒకటని చెప్పలేదు. అర్థమైందా? జీరో పవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. జీరో పవర్ యొక్క డిగ్రీ అన్డిఫైన్డ్. సెకండ్ కాన్స్టెంట్ పవర్. ఏంటన్నా? కాన్స్టెంట్ పవర్. దీనికి ఒకటే వాల్యూ ఉంటుంది. నువ్వు ఏ వాల్యూ ఎక్స్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా వాల్యూ అయితే అంటే దాని రిజల్ట్ అనేది నీకు ఒక వాల్యూ వస్తుంది. సో చూద్దాం. p of x is equal to k అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? p of x is equal to k. p of x అనేది 2 తీసుకున్నాం. is there any x value? x లేదు, x టర్మ్ లేదు, ఓన్లీ కాన్స్టెంట్ 2 ఉంది. వాళ్ళు పెడదాం. p of 1 పెట్టి p of 1 అయినా 2 x వాల్యూ లేదు, x టర్మ్ లేదు, సబ్స్టిట్యూట్ చేయడం ఇంకేం లేదు. p of -27 అయినా సరే ఎంత అవుతుంది? 2 p of 100 అయినా సరే ఎంత అవుతుంది? 2. అంటే దాని వాల్యూ మాత్రం x ఏ వాల్యూ అయినా పెట్టుకో, కానీ p of x వాల్యూ రిజల్ట్ ఏమవుతుంది? 2. ఆ టైప్ ఆఫ్ దాన్ని ఏమంటారు? p of x is equal to k. ఈ 2 బదులు మనం కాన్స్టెంట్ k ని యూజ్ చేస్తాం. సో దాన్ని ఏమంటారు? కాన్స్టెంట్ పోలార్. ఈ కాన్స్టెంట్ పోలార్ పక్కన x పవర్ ఏంటి? 0 పెట్టుకోవచ్చు. ఎందుకు? x పవర్ 0 వాల్యూ ఎంత? x పవర్ 0 వాల్యూ 1 ఏనా? x పవర్ 0 a పవర్ 0 1. సో x పవర్ 0 వాల్యూ 1. సో 2 into 1 ని మనం పోలార్ లో మార్చుకున్నాం. 2 into x పవర్ 0. అండ్ డిగ్రీ ఎంత ఇక్కడ? డిగ్రీ. ఓకేనా? డిగ్రీ ఎంత? 0. డిగ్రీ ఎంత నాన్న ఇక్కడ? 0. దేనికి? డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పోలార్. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పోలార్ ఎంత? 0. థర్డ్ వన్ లీనియర్ పోలార్. ఏంటన్నా? లీనియర్ పోలార్ ఎలా ఉంటుంది? p of x is equal to ax plus b. ఓకే, డిగ్రీ ఎంత? x వేరియబుల్ పైన హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత? 1. సో లీనియర్ పోలార్ డిగ్రీ ఎంత? నెక్స్ట్ క్వాడ్రాటిక్. అంటే క్వాడ్రాటిక్ పోలార్. క్వాడ్రాటిక్ పోలార్ మీకు తెలుసు కదా? చెప్పండి. a plus bx plus c equals to 0. ఓకేనా? ఇది ఎక్స్ప్రెషన్ పోలార్ గురించి మాట్లాడాలి. ఈజ్ ఈక్వల్ టు 0 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ప్రెషన్, ఓన్లీ ఎక్స్ప్రెషన్, రైట్ సైడ్ వాల్యూ. సో దీనికి ఎంత? డిగ్రీ 2. డిగ్రీ 2. ఫైనల్ క్యూబిక్. ఏంటది? నెక్స్ట్ ఏంటన్నా? క్యూబిక్ పోలార్. క్యూబిక్ పోలార్ అంటే p of x is equal to ax cube plus bx square plus cx plus d. దీని యొక్క డిగ్రీ ఎంత? 3. ఓకేనా? x వేరియబుల్ పవర్స్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ 3 2 1 0. ఓకేనా? కాన్స్టెంట్ కి 0. సో హైయెస్ట్ పవర్ ఎంత? 3. సో ఇదే దాని యొక్క డిగ్రీ ఆఫ్ క్యూబిక్ పోలార్. ఓకేనా? ఈ రెండు మెయిన్, ఈ మూడు ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ మీకు తెలుసు 2, క్యూబిక్ 3, లీనియర్ అనగానే 1. తర్వాత కాన్స్టెంట్. ఈ రెండింటిలో మోస్ట్. ఓకేనా? క్వశ్చన్ డిఫికల్ట్ గా అడగాలంటే ఈజీ, కానీ చాలా మంది తెలియక తప్పేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు. జీరో పోలార్ అంటే undefined. Degree of zero polynomial undefined. Degree of constant polynomial 0.
Degree of linear polynomial. Degree of quadratic polynomial. Cubic polynomial degree.